ఏంది దర్గాలు అసలు అలా కొట్టుకుంటున్నారు? అసలు దర్గాలో నిజంగా దయాలుంటాయా? సినిమాలో చూపించినట్టు నిజంగానే దయాలు ఇడిపిస్తారా? చనిపోయిన గొర్రెను బతికించి 2 గొర్రెలుగా మార్చారంట. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను అండ్ అలాగే నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మన నెల్లూరులో ఉన్న కస్మూర్ దర్గాకి అయితే వెళ్ళబోతున్నాము. అసలు ఈ కస్మూర్ దర్గా వెనకాల చరిత్ర ఏంటంటే మన నెల్లూరు జిల్లాలోనే కాకుండా మన ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దర్గా ఈ కస్మూర్ దర్గా. ఈ దర్గాకి చాలా మంది ప్రముఖులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. ఈ దర్గా మన నెల్లూరు జిల్లా నుంచి కేవలం 28 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ దర్గా లోపలికి వెళ్లి కూర్చున్నప్పటి నుంచి మనిషి ఎంతో ప్రశాంతంగా అండ్ అలాగే హాయిగా ఉండింది. ఈ దర్గాలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా ఆత్మలు దయాలు పట్టుంటే వీళ్ళైతే ఖచ్చితంగా విడిపిస్తారు. అండ్ అలాగే దర్గాలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా గంధం మహోత్సవం అయితే జరుపుతారు. కర్ముల షా కాదిరి కాలేషా పీర్ మస్తాన్ వల్లి బాబా అనే పేరుతో ఇక్కడ స్వామివారు స్వర్గస్థులై ఉన్నారు. ఈ దర్గాలో మస్తాన్ బాబా వారి ఉరుసు 246 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు అసలు మ్యాటర్ విందురండి. మస్తాన్ బాబా వారు ఇరాక్ దేశం పద్దత్ ప్రాంతం నుంచి ప్రజల్ని దైవ మార్గంలో నడిపిద్దామని ప్రజలకి ఆయన అల్లా యొక్క సత్య మార్గాన్ని తెలియచేస్తూ నెల్లూరుకి అయితే వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బాబా వారికి చాలా దాహం వేస్తూ ఉంటుంది. గొల్లెబామ్మ అనే వాళ్ళ ఇంటికి పోయి ఆయన ఆమెకు గ్లాస్ నీళ్లు అడగడంతో ఆమె ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొస్తుంది. బాబా వారు ఆ మజ్జిగ తాగిన తర్వాత ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆమె దగ్గర కొన్ని గొర్రెలైతే ఉండేవి. ఆ గొర్రెలను అడిగి ఒక కొండపైకి మేతకైతే తీసుకువెళ్తారు. గొల్లెబామ్మ వాళ్ళ భర్త ఇంటికి వచ్చి గొర్రెలు ఏమైనా అడిగితే ఇందాకే ఒక అతను వచ్చి గొర్రెలు అడిగితే ఆయనతో పాటు మేతకైతే పంపించానంటుంది. ఉసే పిచ్చిదన తెలియని వాళ్ళతో ఎలా పంపిస్తామని చెప్పి ఫుల్ సీరియస్ అయిపోతాడు. ఆయన కూడా వెంటనే ప్రయాణాన్ని కొండ మీద కొనసాగిస్తారు. బాబా వారు గొర్రెలు మేతకు వదిలేసి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అప్పుడే ఆ కొండ మీదకి పులి వచ్చి ఆ గొర్రెను 2 భాగాలుగా చేసి రక్తాన్ని తాగేసి వెళ్ళిపోతుంది. అప్పుడే గొల్లబామ్మ వాళ్ళ భర్త వచ్చి ఒక చెట్టు దగ్గర నిలబడుకొని జరిగే సంఘటన మొత్తం చూస్తూ ఉంటాడు. బాబా వారు అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఆ గొర్రె తలను తీసుకొచ్చి నేల కొట్టడంతో ఆ ఒక్క గొర్రె కాస్త 2 గొర్రెలుగా మారి లేచి పరిగిస్తూ ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోయిన గొల్లబామ్మ భర్త వెళ్లి గొల్లబామ్మకు చెప్పడంతో ఇద్దరు వెళ్లి ఆయన క్షమాపణ అడిగి ఆయనకు రుణపడి ఉంటారు. ఇంకా ఆ సంఘటన మొత్తం జరిగింది ఈ కొండ మీదే అనమాట. సో గైస్, ఇదేనమాట చరిత్ర అయితే మన కస్మూర్ మస్తాన్ స్వామి గారిది. సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అదనమాట మ్యాటర్ అయితే నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.